దాదాపుగా ఒక మున్సిపాలిటీ ఒకటే గెలుచుకుంది, కార్పొరేషన్ ఒకటే గెలుచుకుంది, కానీ 15 మున్సిపాలిటీలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. ఓట్లు 15% వచ్చింది దానికి కూడా. అంటే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఎదిగింది ఇతను వచ్చాక. దాంట్లో ఒక ఆస్పెక్ట్ లో మెచ్చుకోవాలి, రేవంత్ కి ప్రతిపక్షాన్ని కూడా బతకనిస్తున్నాడు. వీళ్ళు ప్రతిపక్షాన్ని తొక్కిపడేశారు, టిఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షాన్ని బతకనీలా. ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు రేవంత్ రెడ్డి నిజమైనటువంటి ప్రజాస్వామ్య పాత్ర పోషిస్తున్నాడు. ఎన్నికల్లో వన్ సైడెడ్ గా పోలా, అప్పుడు ఓ రకంగా ఏకగ్రీవాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచింది జగన్ కైనా అక్కడ కేసీఆర్ కైనా సరే. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించారు, ఇప్పుడు కూడా వీళ్ళు ఉపయోగించారు, కానీ క్రూరంగా ఉపయోగించాల. అంటే ఇందులో రేవంత్ ప్రతీకారం ఏం కనిపించలేదా సార్ మున్సిపల్ ఎన్నికల్లో? అతను పోరాడి సాధిస్తున్నాడు, ఇంకా ప్రతీకారం. అంటే కొన్ని చోట్ల ఇప్పుడు నిజామాబాద్ ఇక్కడ అయితే కనీసం మొత్తం 0 ఓపెనింగ్ కూడా అవ్వలేదు, ఒక సీట్ కూడా రాలేదు బీఆర్ఎస్ కి. అంటే హై గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అది ఎప్పటి నుంచినో నడుస్తోంది, మన ఓటమి నుంచినే నడుస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ కాబట్టి అక్కడ మున్సిపాలిటీల పరంగా కొన్ని జిల్లాలు, అది ఖమ్మం ఫస్ట్ నుంచి ఫెయిల్యూరే బీఆర్ఎస్ కి. అది ఆంధ్ర వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అయి ఉండటం, వాస్తవంగా చెప్పాలంటే ఖమ్మంని ఆంధ్ర కలిపేయడం కరెక్ట్. వీళ్ళు తెలంగాణలో భాగమంటారు కానీ ఖమ్మం వాళ్ళు ఆంధ్ర ఫీలింగ్ తోనే ఉంటారు, కలిపేయాలి అసలు ఆంధ్రాతో. అప్పుడు యాజ్ ఫర్ నామ్స్ కూడా భౌగోళిక స్వరూపం పరంగా చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల విభజన సందర్భంలో భద్రాచలాన్ని తీసుకెళ్లి ఖమ్మంలో కలిపారు, కానీ భద్రాచలంతో పాటు టోటల్ గా 120 కిలోమీటర్ల భూభాగం ఆంధ్రాలోది, దాన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు. వాస్తవంగా అంతవరకు కలిపేసిన ఆంధ్రాకి వాళ్ళకి అప్పుడు తెలంగాణ వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ, అది వాళ్ళు కలుపుకోలేదు. అది ఖమ్మములో టిఆర్ఎస్, ఖమ్మంలో టిఆర్ఎస్ వీక్, తర్వాత నల్గొండలో టిఆర్ఎస్ వీక్ కొంత ఉంటది, కాంగ్రెస్ తో పోటీ పడగలుగుతుంది, కానీ కాంగ్రెస్ 90 అయితే టిఆర్ఎస్ 10 అక్కడ. నిజామాబాద్ కూడా ఇంతకు ముందు కూడా వీక్, కవితే ఓడిపోయింది కదా ఒకప్పుడు, పార్లమెంట్ లో ఓడిపోయింది, అసెంబ్లీకి అయినా సీన్ లేదు అక్కడ. బేసిక్ అక్కడ ఏంటంటే ఈ బీజేపీ వర్సెస్ వీళ్ళు వెళ్తున్నారు కాంగ్రెస్ అక్కడ. అరవింద్ అటుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇది ఉంది, కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే